పండు మాస్టర్కి ప్రమాదం జరిగిందట. ప్రముఖ కొరియోగ్రాఫర్ అంటారు చూడండి, ఢీ షోలు చాలా షోస్లోని ఎంత బాగా కాదండి. అసలు మన విశాఖపట్నం చెందిన మన విశాఖ జిల్లాకు సంబంధించిన వ్యక్తి అని మనం ఎంత సంతోషపడే రేంజ్లో చిన్న వయసులోనే చాలా బాగా అద్భుతంగా ఎంతోమందిని తీర్చిదిద్దాడు ఆ అబ్బాయి. అంత మంచి కుర్రాడు పాపం. చూడండి, ఆనందపురం దగ్గర అనుకోకుండా యాక్సిడెంట్ జరిగిందట. కాదండి రోడ్డు మీద నిలబడిన వాళ్ళకి వేగంగా వచ్చిన కోళ్ళ వేన వచ్చి గుద్దేస్తుందని ఎవరైనా అనుకుంటారు చెప్పండి. తగరపు వలస పండగ అమ్మవారి పండుగకి వెళ్ళి వస్తుంటే ఎవరికో కారులో ఉన్న ఎవరికో వాంతులు అవుతుంటే రోడ్డు మీద పక్కకు ఆపేసి కారు పక్కన ఆపేసి నిలబడ్డారట. నిలబడితే ఫాస్ట్గా వచ్చిన కాళ్ళు వ్యాన్ వచ్చి కారుని వెనక నుంచి గుద్దితే పండు మస్తతో సహా చాలా మందికి కూడా తీవ్ర గాయాలయ్యాట. పాపం కాళ్ళును వెన్నుపోస దగ్గర నడుం దగ్గర దెబ్బలు తగిలేట. చిన్న ప్రాణాపాయం లేదు కానీ ఫ్యూచర్ చాలా ఉన్న కుర్రాడు కదా, మంచి భవిష్యత్తు ఉన్న కుర్రాడు, చిన్న ఏజ్ కుర్రాడు. ఏదైనా ఆ కాళ్ళ మీద నిలబడే ఎంతో మందికి మంచి ఉపాధి ఇచ్చాడు. ఎంత దేశ విదేశాలు ఎంత ఢీ షోలు నా అబ్బాయి డ్యాన్స్ వేస్తుంటే ఎరగబడి చేపట్టు కొట్టిన అభిమానులు సంపాదించాడు ఎంత చిన్న వయసులోనే. అలాంటిది అనుకోకుండా దుర్ఘటన కదా. భగవంతుడు ఆ అబ్బాయికి చల్లగా చూడాలి, తొందరగా ఇలాంటి దీని నుంచి కోలుకోవాలని కోరుకుంది. ఎందుకంటే ఆ కాళ్ళ మీద నిలబడే ఎంతో మందికి కాదండి, ఆ అబ్బాయి నిలబడితే తనతో పాటు ఎంతోమందికి ఉపాధి ఇస్తాడు. వాళ్ళ టీంలో ఉన్న చాలా మంది కూడా దెబ్బలు తగిలాయట. ఈ కోళ్ళ ఫారాలు కాదండి, రోడ్డు మీద ఇష్టం వచ్చినట్టుగా ర్యాష్ డ్రైవింగ్ చేసి ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళి చూసే ఇప్పుడు ఈరోజు ఫ్యూచర్ భవిష్యత్తుని ఎంతో మంచి భవిష్యత్తు ఉన్న కుర్రాడు అనుకోకుండా ప్రమాదం ఇదైపోయాడు. కాదండి, ఎవరైనా సరే రోడ్డు మీద ఇష్టం వచ్చిన ఇష్టరాజ్యంగా వెళ్ళకూడదు కదా. కోళ్ళ వ్యాన్లు అంత ఫాస్ట్గా వెళ్ళి ర్యాష్ డ్రైవింగ్తో రోడ్డు మీద ఆగుండి వాహనాన్ని గుద్దితే ఇంకేటి చేస్తారు చెప్పండి. ఇంకెక్కడ రోడ్ల మీద ఒక వాంతులు అవుతుంటే ఎలాగ కారు పక్కన ఆపేసి నిలబడితే కోళ్ళ వ్యాన్ వచ్చి గుద్దుతుందని ఎవరిని అనుకుంటారు. అదే దాన్నే గ్రాచారం అంటారు. మరి ఏడు చేస్తుంది చెప్పండి. కాలం కలిసి రాకపోతే ఇలాంటి అనుకోకుండా దుర్ఘటనలే జరుగుతుంటాయి. ఆ అబ్బాయి తొందరగా అమ్మవారి పండుగ తల్లి దయ వల్ల తొందరగా కోలుకొని ఆ అబ్బాయి కుటుంబానికి అంత మంచి భవిష్యత్తును కుర్రాడు. చిన్న వయసులోనే చాలా గొప్ప అచీవ్మెంట్ సాధించిన కుర్రాడు. తొందరగా కోలుకొని బాగా మళ్ళీ తన అభిమానులందరికీ కూడా మంచి డ్యాన్స్ పెర్ఫార్మెన్స్తో బాగా ఉండాలని, ప్రాణాపాయం లేదని అంటున్నారు వైద్యులు. అదే సంతోషం. బాగా తొందరగా కోలుకొని మంచిగా ఫ్యూచర్లో ఇంకా మంచి డ్యాన్స్ షోలో పాల్గొని మనందరం కూడా తల్లిని అమ్మవారిని కోరుకుందాం మనస్ఫూర్తిగా. మంచి కుర్రాడు పాపం, బాగా డ్యాన్స్ వేసేవాడు, ఎరగొట్టేవాడు చెప్పట్లు. అసలు ఢీ షోలోని ఎంత బాగా పెర్ఫార్మెన్స్ చేసిన కుర్రాడు పాపం ఇలాగ అయ్యిందంటే చాలా బాధగా ఉంది.